హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ నేను వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ అ డే చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వీట్ ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. దీంట్లో గోధుమ పిండి వాడుతున్నాను, నేను మైదా పిండి వాడట్లేదు. దీనికి 2 eggs బీట్ చేసుకుంటున్నాను. 2 eggsని బాగా బీట్ చేసుకోవాలి, లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు. చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీగా ఉంటుంది. ఇంకా దీంట్లో 1 స్పూను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్యాన్ కేక్స్ అయితే. ఇవి బీట్ చేసుకున్నాక పాలు యాడ్ చేసుకోవాలి. దీనికి 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. కాచి చల్లారిన పాలు వేసుకోవాలి. ఇప్పుడు కూడా బాగా బీట్ చేసుకోవాలి, బాగా మిక్స్ అయిపోయేలాగా. కలుపుతుంటే బాగా ఫోమ్ లాగా వస్తుంది కదా, అలా చేసుకోవాలన్నమాట. ఇంకా నేను దీంట్లో షుగర్ యాడ్ చేయట్లేదు, బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. బెల్లం పొడి అయినా బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కోకోనట్ షుగర్ కూడా ఉంటుంది, అదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాను కదా, ఇది కూడా బాగా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మా పిల్లలైతే ప్యాన్ కేక్స్ అయితే ఏ గొడవ లేకుండా తింటారనమాట, అందుకని నేను ఇలా హెల్దీ వేలో చేస్తున్నాను. ఇప్పుడు నేను గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. 1 ఫుల్ కప్పు యాడ్ చేసుకుంటాను. మెజర్మెంట్స్ అయితే నేను కొంచెం చిన్న కప్పుతో యాడ్ చేస్తున్నాను, అందుకే అన్నిసార్లు వేసాను. ఇంకా దీంట్లో బేకింగ్ పౌడరు అండ్ బేకింగ్ సోడా 2 యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూన్ యాడ్ చేస్తాను. ఇంకా దీంట్లో మీకు నచ్చితే బ్లూబెర్రీస్ కానీ బనానా కూడా మిక్స్ చేసుకోవచ్చు, అప్పుడు బనానా ప్యాన్ కేక్స్ లాగా ఉంటాయి. మీ పిల్లలకి ఏది నచ్చితే అలా చేయండి, బాగుంటాయి. నేనైతే ఇలా ప్లెయిన్గానే చేసి పైనుంచి హనీ అన్న లేకపోతే మేపుల్ సిరప్ అన్న యాడ్ చేసిస్తాను. ఇంకా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను, లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. అందుకని ముందే వీట్ ఫ్లోర్ని మనం జల్లించి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. కొంచెం జారుగా అనిపించింది, అందుకని ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా ప్యాన్ పెట్టుకొని వేసుకోవడమే. మిక్స్ చేసేసుకున్నాను కదా, ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. వేడయ్యాక ప్యాన్ కేక్ బ్యాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి ఈజీ అండి, 1 మినిట్లో అయిపోతుంది. కాసేపటికి పైన బబుల్స్గా పైకి వస్తుంది అనమాట, అప్పుడు మనకి హాఫ్ కుక్ అయినట్టు. వస్తున్నాయి కదండి బబుల్స్. అట్లా మనకి బబుల్స్ వచ్చినప్పుడు కింద వైపు కుక్ అయిపోయినట్టే. ఇంకా తిప్పేసుకోవచ్చు అన్నమాట మనము. తిప్పేసాను చూడండి, బాగా
కుక్ అయిపోయింది కదా. తిరగదిప్పించుకున్నాక కూడా ఒక 30 to 45 సెకండ్స్ ఉంచితే అయిపోతుంది అనమాట. యమ్మీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ప్యాన్ కేక్స్. అందుకని గోధుమ పిండితో హెల్తీగా చేశాను అనమాట. వైట్ షుగర్ కూడా వాడలేదు, బెల్లం పొడి అయినా బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకపోతే లంచ్కి చపాతీ ఎగ్ రోల్ చేస్తున్నాను అనమాట. ముందుగా చపాతీస్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్లో సాల్ట్, పసుపు, కారము, కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకున్నాను. అది ప్యాన్ వేడయ్యాక అందులో వేసి దాని మీదే చపాతీ పెట్టేస్తాను. అప్పుడు ఆ ఎగ్ మిక్స్చర్ చపాతీకి అతుక్కుని పోతుంది అనమాట. ఇంకా ఒక సైడ్ కాలాక తిరగదిప్పించుకుంటాను. రెండో సైడ్ కూడా కాలిపోయినాక ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టుకోవచ్చు. నేను దీనికైతే టొమాటో సాసు మైనీస్ వేసి స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా ఎగ్ మిక్చర్లో ఆనియన్, చిల్లీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకు కాబట్టి నేను అవి యాడ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు చేసుకునే పని అయితే నేను అలాగే యాడ్ చేస్తాను అనమాట. ఆనియన్స్, చిల్లీస్ అట్లాగా. రెండోది కూడా యాడ్ చేస్తున్నాను. అది చమ్మగా ఉన్నప్పుడే మనం చపాతీ పెట్టేసుకోవాలన్నమాట, లేకపోతే అతుక్కోదు. ఇట్లాగా రెండో చపాతీ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని దీనికి టమాటో సాసు, మైనీస్ కొంచెం యాడ్ చేస్తాను. అలా ఉత్తగా కూడా ఇచ్చేయచ్చు అన్నమాట, బాగుంటుంది. ఇంకా దాన్ని రౌండ్గా రోల్ చేసేస్తాను. అంతే అండి, చపాతీ ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లో పెట్టేశాను. ఇదే మా పిల్లల లంచ్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.